విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ. కరెంటు కోతలతో వ్యవసాయానికి దెబ్బన్న జేపీ. బాబు మండవపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఫైర్. ఓక్స్ వ్యాగన్ పై ఎంక్వైరీ చేయించుకోవచ్చని సవాల్. అక్బరుద్దీన్ శాసనసభ్యత్వం రద్దు. పిటిషన్పై విచారణ వాయిదా. ఎల్లుండికి వాయిదా వేసిన హైకోర్టు. మహనీయులతో తనను పోల్చొద్దన్న రోసయ్య. గాంధీ పొట్టి శ్రీరాములతో తాను సరుతీగనన్న తమిళనాడు గవర్నర్. అమృత్సర్లో మరో ఘోరం. యువతిని కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారం. చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లపై సందిగ్ధత. లంక ఆటగాళ్లు ఉంటే ఒప్పుకోమన్న జయలలిత. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో కొడాలి నాని, జగన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంది. ఈ ఫ్లెక్సీ స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. షర్మిల పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో కొడాలి నాని, జగన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంది. ఆ ఫ్లెక్సీని మనం G24 గంటలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ హాట్ టాపిక్ అవుతోంది. రేర్ కాంబినేషన్ ఉన్న ఈ ఫ్లెక్సీపై మరింత సమాచారం మన కరెస్పాండెంట్ శ్రీనివాసాచారి అందిస్తారు. శ్రీనివాసాచారి చెప్పండి, పట్టణంలో ఉన్నటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తులు కానీ లేదా తెలుగుదేశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యకర్తలు గాని నాయకులు గాని ఏమంటున్నారు ఫ్లెక్సీలో ఉన్నటువంటి కాంబినేషన్ మీద? మచిలీపట్నంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అక్కడి స్థానిక ఎమ్మెల్యే పేరుని వెంకటరామయ్య ఆయన పేరు. ఆయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన తీర్థం పుచ్చుకున్నట్టు ప్రకటించారు. మరో పక్కన ఇదే ఫ్లెక్సీలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండడం పెద్ద విచిత్రమే కాదు, కానీ వీళ్ళిద్దరి సరసన అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా, అంటే జగన్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అక్కడ పెట్టడం అనేది ఒక సంచలనం అవుతుంది ఇక్కడ మచిలీపట్నంలో. ఎందుకంటే గత వారం రోజుల క్రితమే విజయవాడకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఆయన ఏకాశం చేసి ఎవరు కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఒక బాలయ్య దగ్గర నుంచి ఒక విధంగా ఇండైరెక్ట్ గా కొన్ని సూచనలు వచ్చాయని చెప్పి జరిగిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఆ కుటుంబాన్ని నుంచి కొంత ఏంటాడని చెప్పి కూడా మనకి వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన ఓన్ చేసుకుంటూ, అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా జగన్ తో పాటు ఆ పార్టీకి ఓన్ చేసుకుంటూ వీళ్ళు పెట్టిన ఫ్లెక్సీ ఒక వివాదాస్పదంగా మారింది. చాలా మంది అక్కడ ఉన్న కార్యకర్తలు అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ మామైతే అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీనివాస్, మీరు కాసేపు టెలిఫోన్ లైన్ లో ఉండండి. ప్రస్తుతం పి కృష్ణబాబు గారు, బాలకృష్ణ మేనల్లుడు, టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. కృష్ణబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. గత కొంతకాలంగా చెలరేగుతున్న ఊహాగానాలకు రూపం ఇస్తూ కృష్ణా జిల్లాలో ఒక ఫ్లెక్సీ కనపడుతోంది. స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఈ కాంబినేషన్ భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశం ఉందా? అలా అని నేను భావించట్లేదండి. ఇది కేవలం ఊహాగానాలతో ఏర్పాటు చేసిందని అనుకుంటున్నాను నేను. జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ లో చేరతారని నేను భావించడం లేదు. అయితే కొడాలి నాని గారు వైఎస్ఆర్ సిపిలో చేరినప్పుడు పత్రికా సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట చెప్పారండి. ఓకే, అవును కొడాలి నాని నాకు సన్నిహితుడే అని. ఓకే, కొడాలి నాని సన్నిహితుడైనప్పుడు తనకు పిల్లనిచ్చి తన కుటుంబంలో కలుపుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తన సన్నిహితులు విమర్శలు చేస్తున్నప్పుడు ఖండించాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్ ఉందండి. అయితే జూనియర్ ఎన్టీఆర్ వాటిని ఖండించకుండా మౌనంగా ఉండటం, మొన్న విజయవాడ వచ్చినప్పుడు పార్టీ సింబల్ గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఫోటో గానీ బాలకృష్ణ గారి ఫోటో గానీ లేకుండా బ్యానర్లు పెట్టడం, అలాగే ఈ రోజు బందర్ కోనేరు సెంటర్ లో గానీ ఇతర చోట్ల గానీ
కొడాలి నానితో కలిపి బ్యానర్ల మీద దర్శనం ఇవ్వడం వీటన్నిటి దృష్ట్యా ఉమ్, ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీ వైపు మొగ్గు చూపుతున్నాడని భావిస్తున్నారండి. ఓకే. అయితే అలా కాదు, నేను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉందండి. ఓకే. దానికోసం ఆయన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గానీ పత్రికా ముఖంగా గానీ నేను తెలుగుదేశం పార్టీ నా కట్టి కాలేంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆ రోజు ఆయన అన్న మాటల్ని ఉమ్, రిపీట్ చేయాల్సిన అవసరం ఉందండి ఇవాళ. ఓకే. అలా రిపీట్ చేయకపోతే జూనియర్ ఎన్టీఆర్ సహకారంతోనే కొడాలి నాని వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్నారని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందండి. కృష్ణబాబు గారు ఈ విషయాన్ని బాలకృష్ణ